ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ 2026-27 బడ్జెట్ లో కొన్ని కేటాయింపుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎన్టీఆర్ భరోసా అనేటువంటి పథకానికి 27,719 crores కేటాయించడం జరిగింది. సో ఈ బడ్జెట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది, దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఇక్కడ పెన్షన్ ని మీరు గమనించినట్లయితే 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు కూడా పెన్షన్ సదుపాయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. సో ఈ పథకం పేరు మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ భరోసా అనేటువంటి పథకం అని. సో దాంతో పాటుగా పోలవరం, ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిగా భావించేటువంటి పోలవరం ఏదైతే ఉందో దాంట్లో డయాఫ్రమ్ వాల్ 91% పూర్తయినట్టుగా ఈ బడ్జెట్ ప్రకటించడం జరిగింది. సో దాంతో పాటుగా ఈ బడ్జెట్ లో 6,000 crore రూపీస్ ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. సో కాబట్టి పోలవరం పనులు కూడా వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్ అనేది ప్రతిపాదించడంతో పాటుగా బడ్జెట్ ఎలకేషన్ చేయటం కూడా జరిగింది. సో దాంతో పాటుగా మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, సో నేటి, ఎందుకంటే ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి ఏదైతే ఉందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దూసుకుపోతున్నట్టుగా ప్రకటించి నంబర్ 1 పొజిషన్ చేరుకున్నట్లుగా పయ్యావుల కేశవ్ గారు ప్రకటించారు. సో ఈ గ్రామీణ మంత్రిత్వ శాఖలో రోడ్ల అనుసంధానానికి, దాంతో పాటుగా పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధికి దగ్గరగా 22,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి చెందినప్పుడే, ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఒక మాట ఉపయోగించడం జరిగింది, అదేంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది కోఆపరేట్ విత్ లోకల్ బాడీస్, అంటే జనరల్ గా క్రింది స్థాయిలో కోఆపరేషన్ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మనం పాఠశాల విద్య, తల్లికి వందనం లాంటి పథకాలు మీకు అందరికీ తెలుసు. దీంట్లో ఈ బడ్జెట్ లో 32,308 crores కేటాయించడం జరిగింది. సో అంటే పాఠశాల విద్యకి, మౌలిక వసతులకు, దీంతో పాటు ఉన్నత విద్యకు కూడా సహాయ సహకారాలు అందించడానికి ఉంది. సో దాంతో పాటుగా ఈ బడ్జెట్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం అత్యధిక పెట్టుబడులను ఆకర్షించినటువంటి రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ ఉందని ఈ బడ్జెట్ లో తెలియజేయడం జరిగింది. సో దాంతో పాటుగా మరొకటి, మొత్తం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డిఐని తీసుకొచ్చినటువంటి రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ రికార్డు క్రియేట్ చేసిందని కూడా ఈ బడ్జెట్ లో చెప్పడం జరిగింది. దగ్గరగా 1,35,000 కోట్ల రూపాయల ఏఐ సంబంధించినటువంటి, ఈ గూగుల్ కి సంబంధించినటువంటి ఏఐ ఏదైతే ఉందో వైజాగ్ లో తీసుకురావడం జరిగింది. పెట్టుబడుల ఆకర్షణలో దూసుకు వెళ్తున్న రాష్ట్రముగా మన ఆంధ్రప్రదేశ్ ని ప్రకటించడం అనేది జరిగింది. దయచేసి ఈ రీల్స్ ని 3 నిమిషాల పాటు ఈ రీల్స్ ని అలా స్క్రోల్ చేస్తుండండి, నాలెడ్జ్ గెయిన్ అవుతుంటారు. అంతా ఒకేసారి చదవడం కూడా కష్టం అవుతుంది. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో